పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లారు. రాత్రి మాచర్లలోని ఇంటి నుంచి వెళ్లిన పిన్నెల్లి సోదరులు తిరిగి రాలేదు. గన్మెన్లను విడిచిపెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికల తర్వాత రోజు నుంచి మాచర్లలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అయితే పిన్నెల్లి సోదరుల ప్రమేయంతోనే ఈ ఘర్షణలు జరిగాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పోలీసులు టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారంటూ పిన్నెల్లి సోదరులు విమర్శలు గుప్పించారు. తాజాగా పిన్నెల్లి సోదరులు కనిపించకుండా పోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాత్రి మాచర్లలోని ఇంటి నుంచి వెళ్లిన పిన్నెల్లి సోదరులు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. గన్మెన్లను వదిలేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ అంశంపైన చర్చ అయితే నడుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, వరుసగా జరుగుతున్న ఘర్షణలపైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడు కనిపించకపోవడం, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ వార్తలు రావడం, దీనిపైన అసలు ఎలాంటి చర్చ నడుస్తోంది? రాజశ్రీ, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి ఈ ఇద్దరు కూడా రాత్రి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా గన్మ్యాన్లు కూడా వాళ్ళ నివాసం దగ్గరే వదిలేసి వెళ్లారని చెప్పేసి తర్వాత గన్మ్యాన్లు ఉన్నత అధికారులకి సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సోదరులు ఇద్దరు కూడా ఎలక్షన్ ఎన్నికల్లో హింసాకాండకు దారితీశారని చెప్పేసి, అంతేకాకుండా ఈ హింసను ప్రోత్సహించారని ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే, అంతేకాకుండా కూడా ఎన్నికల రోజు జరిగినటువంటి మాచర్లోనే పిఎండిబి కాలనీలో జరిగినటువంటి హింస కానీ, అంతేకాకుండా కూడా ఎలక్షన్ అయిపోయిన తెల్లారి అంటే 14వ తారీఖు జరిగినటువంటి కారంపూడిలో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయడం కానీ, కార్యాలయానికి నిప్పంటించడం కానీ, ఈ ఘటనలో నేపథ్యంలోనే దాంతోపాటు మళ్ళీ టీడీపీ నేతలు కూడా తిరిగి వైసీపీ నాయకులపై కానీ వైసీపీ కార్యాలయంపై కూడా దాడి చేసి వాళ్ళు నిప్పంటించడం కానీ, ఇలా హింసా కాండకు సంబంధించినటువంటి కొన్ని చర్యలు పాల్పడటంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిని కూడా వైసీపీ నేతకు పార్టీకి చెందినటువంటి ఇద్దరు సోదరులు కూడా ప్రోత్సహించారు. ఈ హింసకు దారితీశాయని చెప్పేసి కూడా పోలీసులు కానీ ఉన్నతాధికారులు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కొన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిఈసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ సోదరులిద్దరిని కూడా అరెస్ట్ చేస్తారేమో అనే ఒక ఆరోపణలు కానీ, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్యే సోదరులు ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి కానీ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఎన్నికల జరిగినటువంటి తీరుపై కూడా, ఎన్నికల కమిషన్ పై కూడా ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి సోదరులు కానీ అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారని చెప్పేసి ఆరోపణలు చేయటం కానీ, ఈసీ పైన ఆరోపణలు చేయటం కానీ, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సీరియస్ అయింది, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఈ పల్నాడు జిల్లాలో ఘర్షణకు సంబంధించినటువంటి హింసకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ సీరియస్ అవుతుంది. దీనిలో భాగంగానే కొంతమంది పోలీసు అధికారులు కూడా సస్పెండ్ చేయడం కానీ వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక పిన్నెల్లి సోదరులపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు అరెస్ట్ చేస్తారని ముందే సమాచారం ఉంటుందనే అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్పి కూడా మాచర్ల నియోజకవర్గంలో ఒక టాకు వస్తుంది. అంతేకాకుండా కూడా ఇక ప్రధానంగా మనం చూస్తే కూడా ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యంగా 14, 15 తారీఖులో 2 రోజులు డేట్లో కూడా చూస్తే పల్నాడు ప్రాంతమైనటువంటి మాచర్ల కానీ, గురజాల కానీ, అంతేకాకుండా కూడా సత్రపల్లి నియోజకవర్గం, నరసరావుపేట నియోజకవర్గంలో అనేకమైనటువంటి విధ్వంసాలు జరిగాయి. వైసీపీ కానీ టీడీపీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ప్రతి దాడులు చేసుకోవడం, ఇదంతా కూడా చూస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈసీ సీరియస్ అవడం కానీ, ఈ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్టులు చేయడం కానీ, ఈ హింసలకు ఎవరైతే పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే చెప్తున్న విషయం కూడా మనం చూసాం. అంతేకాకుండా కూడా ముఖ్యంగా మనం చూస్తే కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో గుంటూరు రేంజ్ ఐజీ కానీ, గుంటూరు ఎస్పీలు కానీ నిన్న మొన్న కూడా తిష్ట వేసి కూడా అక్కడే కొన్ని కఠిన చర్యలు. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాచర్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. కానీ ఎక్కడా కూడా
గొడవలు అయ్యే అవకాశాలు అయితే లేవు, కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే ఎవరైతే ఈ హింసకు పాల్పడ్డారో, హింసలు ప్రోత్సహించారో, ఎవరైతే ఈ దాడులను ప్రోత్సహించారో వీటన్నిటిపై ఇప్పటికే ఈసీ సీరియస్ గా ఉన్న నేపథ్యంలోనే ఎవరైతే ఈ దాడులకి ప్రోత్సహించారు, ఈ దాడుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ముద్దాయిలు కొంతమంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఈ దాడుల్లో ఉన్నారో వారందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఈ దాడుల్లో ఉన్నారో వాళ్ళ కాల్ లిస్ట్ తీయటం కానీ, డేటా సేకరించడం కానీ ఇలా ఎన్ని కూడా పోలీసులు చాలా సీరియస్ గా చేస్తున్న నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఈ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు, అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అంతేకాకుండా కూడా ఏం తప్పు చేశారు అనేది కూడా మాచర్ల నియోజకవర్గంలో ఒక చర్చ జరుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే ఎన్నికల సమయంలో కొంచెం కష్టపడి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు హైదరాబాద్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారని చెప్పేసి వైసీపీ నేతలు మాత్రం కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు అజ్ఞాతంలోకి ఏం వెళ్ళలేదు, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారని చెప్పేసి వైసీపీ నేతలు మాత్రం కొంతమంది అంటున్నారు. కానీ మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒకవేళ హైదరాబాద్ వెళ్ళినా కూడా గన్మెన్లు కానీ ఎవరైనా తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎలక్షన్ కమిషన్ కొంతమంది పైన కేసులు పెట్టాలి, ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో, దాడులు ప్రోత్సహించారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యే కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి కానీ అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. రాజేశ్వరి, నరసింహారావు అంటే పోలింగ్ రోజున చూసాం మాచర్లలో హింసాత్మక ఘటనలు తర్వాత కూడా కొనసాగుతున్నాయి. అయితే గతంలో కూడా టీడీపీ వైసీపీ మధ్య కూడా అనేక ఇలాంటి హింసాత్మక ఘటనలు కానివ్వండి, వైరి వర్గాల మధ్య ఇలాంటి ఒక భేదాభిప్రాయాలు చాలా ఉండేవి. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు వీరి అజ్ఞాతం సంబంధించి? పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కూడా పోలీసులు టీడీపీ నేతలు కారణమని ఆరోపిస్తున్నారు కనుక అక్కడ వాతావరణం ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? పోలీసులు ఏం చెప్తున్నారు ఓవరాల్ గా? రాజశ్రీ, ప్రస్తుతం అయితే మాచర్ల నియోజకవర్గం వద్ద అంతా కూడా ఒక ప్రచార వాతావరణంలో ఉంది, ప్రశాంతమైన వాతావరణంలో. అంతేకాకుండా కూడా 144 సెక్షన్ కూడా ఇప్పటికే అమల్లో ఉంది, కొనసాగుతుంది. ఇంకా వ్యాపార సముదాయాలు కూడా ఎక్కడ ఓపెన్ చేయలేదు. ఎక్కడైనా సరే 10 మంది గుమ్ముకూడినా కూడా వారందరూ కూడా పోలీస్ మైకుల ద్వారా, అనౌన్స్ల ద్వారా కూడా 144 సెక్షన్లో ఉంది. అంతేకాకుండా అందరూ కూడా పోలీసుకు సహకరించాలంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కూడా సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ ఘటన పైన ప్రధానంగా కూడా ఎవరైతే ఉన్నారో ఈ హింసకు పాల్పడిన వారు కానీ, హింసను ప్రోత్సహించిన వారు కానీ, ఈ ఘర్షణలకి తెరలేపిన వాళ్ళందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అంతేకాకుండా ఇప్పటికే మాచర్ల ఘటన కానీ, పల్నాడులో ఘటనలపై కానీ, ఇటు తిరుపతి చంద్రగిరి కొన్ని ఘటనలపై కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం నేపథ్యంలోనే సిఎస్ కానీ, డీజీపీ కానీ ఢిల్లీ వెళ్ళి రావడం కానీ, ఆ తర్వాత రాష్ట్రంలో కొంతమంది అధికారుల పైన చర్యలు తీసుకోవడం కానీ, ఆ తర్వాత నివేదిక ఒక సిట్ వేయటం కానీ, ఇదంతా కూడా మనం చాలా త్వరితగతిగా స్పీడ్గా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ ఎవరైతే ఉన్నారో మాచర్ల ఎమ్మెల్యే కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డిపై కూడా ఈ దాడుల్లో వాళ్ళ పాత్ర ఉందనే ఒక అనుమానాలు వ్యక్తం వస్తున్న నేపథ్యంలోనే వారిని ఏమైనా అరెస్ట్ చేస్తారో, వాళ్ళపైన కేసులు పెడతారేమని ముందే వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం. థ్యాంక్ యూ నరసింహారావు.